ఈ వీడియోలో సౌందర్యలహరి శ్లోకాలను చదవటం వల్ల కలిగే లాభాలను తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో మొదటి 5 శ్లోకాలు మరియు వాటి భావాలు మీకు మేము వినిపించబోతున్నాము. సౌందర్యలహరి శ్లోకాలను చదవటం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని అంతర్గత బలం మరియు శక్తిని పొందటం, జీవితంలో మంచి విషయాలను ఆకర్షించడం, విద్యా పనితీరు మరియు విషయాలను సులభంగా అర్థం చేసుకోవడంలో సహాయపడటం వంటివి ఉన్నాయి. ఈ శ్లోకాలు భక్తులు దైవిక తల్లికి తమ ప్రేమ మరియు భక్తిని వ్యక్తం చేయడానికి కూడా సహాయపడతాయి. మొత్తం మీద సౌందర్యలహరి శ్లోకాలను చదవటం మరియు సాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వ్యక్తి యొక్క జీవితాన్ని సుసంపన్నం చేయడానికి మరియు దైవిక శక్తితో అనుసంధానం కావడానికి సహాయపడతాయి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరింజాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శివుడు శక్తి పార్వతీదేవితో ఐక్యమైనప్పుడు విశ్వాన్ని సృష్టించి నిలబెట్టగల సామర్థ్యం కలిగి ఉంటాడు. శక్తి లేకుండా అతనికి ఒక అంగుళం కదలిక కూడా అసాధ్యం. అందుచేత త్రిమూర్తులచే పూజించబడిన ఓ దేవత, సత్కార్యాలు చేయని లేదా నీ స్తోత్రాలను పాడని వ్యక్తి నిన్ను ఎలా ఆరాధించగలడు? దీనిని అర్థం చేసుకోవడం ద్వారా భక్తులు తమలోని దైవిక శక్తిని ఆవాహన చేసుకోవచ్చు మరియు అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి బసితోద్ధూళన విధిం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మీ పాదాల నుండి ఒక ధూళిని ఎంచుకుని ప్రపంచాన్ని సృష్టించడానికి మరియు నిలబెట్టడానికి ఉపయోగిస్తాడు. 1000 తలల సర్పమైన ఆదిశేషుడు ఈ ధూళిని ఎంతో శ్రమతో మోస్తున్నాడు. రుద్రుడు అంటే శివుడు ఈ ధూళిని తీసుకొని దానిని పొడి చేసి పవిత్ర బూడిదగా అంటే విభూతిగా ఉపయోగిస్తాడు. ఈ శ్లోకాన్ని ధ్యానించడం వల్ల జ్ఞానం మరియు స్వచ్ఛత లభిస్తుంది. అవిద్యానామంతస్తిమిరమహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఓ దేవి, నీ పాదాల క్రింద ఉన్న ధూళి ఉదయించే సూర్యుడు రాత్రిని పారద్రోలినట్టు అజ్ఞానపు చీకటిని పారద్రోలుతుంది. ఇది జీవక్రియల పుష్పగుచ్చం నుండి ప్రవహించే తేనె లాంటివి. ఈ శ్లోకాన్ని పఠించటం వల్ల అజ్ఞానం తొలగిపోయి జ్ఞానప్రాప్తి కలుగుతుంది. త్వధన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణా త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఇతర దేవతలు తమ చేతులతో దీవెనలు మరియు రక్షణను అందిస్తారు. అయితే ఓ దేవత, మీ భక్తుల కోరికలన్నిటినీ కేవలం మీ పాదాలతో ప్రసాదించండి. మీ పాదాలు ఇతర దేవతల చేతుల కంటే శక్తివంతమైనవి. ఈ శ్లోకం భక్తితో పఠించినప్పుడు రక్షణ మరియు కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు.
హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం. నిన్ను ఆరాధించడం ద్వారా విష్ణువు విశ్వాన్ని నిలబెట్టే మరియు రక్షించే శక్తిని పొందాడు. నీవు సమస్త సృష్టికి తల్లివి. నీ ముందు నమస్కరించే వారందరికీ అదృష్టాన్ని కలిగిస్తున్నావు. ఈ శ్లోకాన్ని పఠించటం వల్ల శ్రేయస్సును పొందవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి.